అందరికీ నమస్కారం. ఈరోజు పింక్ సఖీ సారీ వాక్ కార్యక్రమానికి పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అంటే పింక్ సఖీ సారీ ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. దీంట్లో ఏంటంటే మహిళలు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు. దేశంలో ఎన్నో క్యాన్సర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎక్కువగా మహిళలు బాధపడేది బ్రెస్ట్ క్యాన్సర్. దానికి అవేర్నెస్ ప్రోగ్రాము మనము చేయాలని ముఖ్యంగా రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ ఆర్గనైజర్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 16th ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి మనము పింక్ సారీతో వాక్ చేయడం జరుగుతుంది. అంటే అందరికీ అవేర్నెస్ కల్పించాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనము చేస్తున్నాము. అంతేకాకుండా 2015-16 ఆ టైంలోనే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో చాలామంది 1,50,000 to 60,000 మహిళలు ఎంతోమంది బాధపడేవారు. అందులో 76,000 to 80,000 మహిళలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ దాని గురించి అవగాహన లేకపోవడం వలన చాలామంది మరణించడం కూడా జరిగింది. అంటే 2015 to 16లోనే ల్యాక్స్లో వెళ్తున్నారంటే ఇప్పుడైతే మరింత అది అడ్వాన్స్గా చాలామంది మహిళలు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలియక కొంతమంది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకోలేక కూడా బాధపడి ఈ రోజున చాలామంది మహిళలు మరణించడం జరుగుతుంది. వీళ్ళందరి కోసము మనము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఫిబ్రవరి 16th బీచ్ రోడ్లో పింక్ సారీతో ఈ కార్యక్రమము మహిళలందరం కూడా మీనాక్షి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. మనము ఫిబ్రవరి 1st ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే. ఫిబ్రవరి మంత్ అంతా కూడా మనము ఈ క్యాన్సర్ గురించి పబ్లిక్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మనము ఈ పింక్ సారీ వాక్ ద్వారా మొత్తం స్టేట్లోనే కాదు కంట్రీలోనే ఒక పెద్ద ప్రోగ్రాం మనం కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో నాతో పాటుగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా యాక్టరస్ సితారా గౌతమి గారు మనకి ఈ ప్రోగ్రాంలో రావడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంని మీ ద్వారా పబ్లిక్కి మేము తెలియజేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ముఖ్యంగా మహిళలు ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మీనాక్షి గారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాము. అంటే ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ ప్రోగ్రాము ఆవిడ ఇనిషియేట్ తీసుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం. Thank you. Good evening everyone. Namaste. Thank you so much everyone for being here. We are all here today requesting you all to be with us. Let us all stand tall, stand strong and be together. Let's paint the city pink. Let's paint the city strong. Let us all be together. Let us all be the warriors for tomorrow. Let's banish cancer. Let us all fight it out today. Looking forward for you all on 16th of February at 6 a.m. We are all going to be there. Are you going to be there with us? Thank you very much. Good evening, Adab or Sat Sri Akal. As being a member of the Rohit Memorial Trust, I extend my greetings to all the members including Meenakshi ji. And on the 16th February, the first walk of India for the Pink Sari Sakhi Sari Walk, creating awareness among our ladies for the breast cancer. I request everyone to participate and make it a grand success, please. Thanks a lot. Namaskaram. Thanks for coming here. As a warrior and a survivor, it's not fear. I think it should be a story of hope, courage and faith. So this is all about cancer. We have been dreading cancer for quite some time now. So on 16th February, I request everybody to come forward and be a part of this noble cause and support Rohit Memorial Trust and all the warriors. Every family has a warrior right now. So it's high time that we all come forward and create awareness that we do not have to fear cancer. Together we can fight it and bring changes in everybody's life. So 16th Feb, 6 a.m. Everybody, see you there.